అందరూ ఫ్రీ జాబ్కి రావాలి మేడం. అమ్మాయిలు మీరు రండి. అమ్మాయిలు మీరు రారా? అవుతారు అందరు అవుతారు. ఇటు ఎవడు రే మీరు? సారు ఉన్నాడు. మీ సార్ ఉన్నాడు. ఓకే సేవ మహోన్నతం అనే ఉన్నత ఆశయంతో 1905లో స్థాపించబడి ప్రపంచవ్యాప్తంగా సుమారు 200 దేశాల్లో 34,000 క్లబ్బులు, 1,00,000 పైన ఉన్నటువంటి సభ్యులతో ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో ముఖ్య ప్రధానమైన ఉద్దేశం నిరక్షరాస్యత నిర్మూలన, ఆరోగ్య పరిరక్షణ, విద్య, వైద్యం ఈ రెండింటికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో మీ ఓల్డ్ హై స్కూల్కి సంబంధించి గతంలో ఈ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్, స్కూల్ డెస్క్స్, లాంగ్ నోట్బుక్స్, మరి బాలికలు సుదూర ప్రాంతాల నుండి వచ్చే బాలికలకు 50 బైస్కిల్స్, మరి లాస్ట్ ఇయర్ హ్యాపీ స్వచ్ఛంద సంస్థ సహకారంతో 3,50,000 విలువ గల ప్రొజెక్టర్ కూడా మీ పాఠశాలకు రోటరీ హ్యాపీ పంపిణీ చేయడం జరిగింది. రోటరీ క్లబ్ ద్వారా మా పాఠశాలకు విద్యార్థులను ఉత్తేజపరిచేటట్టుగా, ప్రోత్సాహం చేసేటట్టుగా ప్రతి ఇయర్ మా పాఠశాలకు వారి వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. ప్రొజెక్టరు చేశారు. తర్వాత పోయిన ఇయర్ మా విద్యార్థినులకు మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మా మేడం, ఇన్స్ట్రక్టర్ మేడం వాళ్ళకి మిషన్లు రోజు నేర్పియడం, కుట్టియడం అన్నీ జరుగుతూ ఉన్నవి. తర్వాత ప్రతి ఇయరు ఏదో రకంగా బ్యాగ్స్, నోట్బుక్స్ ఇచ్చి ప్రోత్సహించడం జరుగుతుంది. అన్నిట్లలోకెల్లా ఈరోజు చేసే సహాయం అత్యుత్తమైనది. ఎందుకంటే మన ఆడ పిల్లలకి వారి యొక్క మంత్లీ వచ్చే పీరియడ్స్ గురించి చెప్పి వాళ్లకు ప్రోత్సాహం ఇచ్చే విధంగా, జాగ్రత్తలు పాటించే విధంగా మేడం గారిని కూడా పిలిచి వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఇంత మంచి కార్యక్రమం నిర్వహించినందుకు వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. రోటరీ సంస్థ నుంచి, అదేవిధంగా ఆపి నుంచి ఒక 20 ఏళ్ళ నుంచి మన జగిత్యాల పట్టణంలో, జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఎక్కువ సర్వీస్ చేయడం జరుగుతుంది. అంతకుముందు పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా జిల్లా పరిధిలో డ్యూయల్ డెస్కులు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది. ప్రభుత్వం ఇయ్యనప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలకు డ్యూయల్ డెస్కులు,
ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రొజెక్టర్సు, పిల్లలకు నోట్బుక్స్, బ్యాగ్స్, షూస్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు మేము ఇక్కడ లోకల్ రోటరీ క్లబ్ సహకారంతో సైనిక్ పూరి రోటరీ క్లబ్ గారు ఆధ్వర్యంలో మా పాఠశాల విద్యార్థులకు, అమ్మాయిలకు ఒక 50 బైసికిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మాట్లాడడానికి ఇబ్బంది పడతారు. మరి వారికి ఈ యొక్క నాప్కిన్స్ యూజ్ చేసుకోవడం, వాటిని ఏ రకంగా వాడుకోవడం అనేటువంటి అంశాలపైన కూడా డిస్కస్ చేసేది మన స్కూల్ లెవెల్లో ఒక అడల్సెన్స్ ప్రోగ్రామ్, అడల్సెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో దాన్ని కూడా స్కూల్ లోపల చెప్పేటప్పుడు టీచర్స్ కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది నేచురల్ ప్రాసెస్, దీని గురించి ఇబ్బంది పడే అవసరం లేదు. మరి ఈ యొక్క ప్రోగ్రామ్కి అవేర్నెస్ కల్పించడం కోసం మరి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. అందులో భాగంగా మరి రోటరీ క్లబ్ వారు మరి స్వచ్ఛందంగా, ముఖ్యంగా మన జగిత్యాల అర్బన్ మండలంలో దాదాపుగా 824 మంది పిల్లలకు ఉపయోగపడే విధంగా ఈరోజు మనం చూసినట్టయితే రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ ఇవ్వడం చాలా సంతోషం. జగిత్యాలకి అందరికీ, ప్రతి ఒక్కరికి ఏ సహకారం కావాలన్నా మరి కృష్ణన్న గారు అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మా వార్డు నుండి. మరి ఇక్కడికి వచ్చిన చిల్డ్రన్స్కు మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు కాబట్టి మనం అన్నీ యూజ్ చేసుకుంటూ అన్ని సౌకర్యాలు మనకు ఇస్తున్నారు కాబట్టి మనం కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని. మరి టీచర్స్ మనకు మెయిన్ ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, మహిళలు అంటే మహాశక్తులు. మరి మహిళలే ఎక్కువ ఉన్నారు కాబట్టి మున్సిపాల్లో మేము కూడా ప్రతి వాళ్ళకి ఏదైనా సహకారం ఉంటే మా ద్వారా మేము చేస్తామని మేము కోరుకుంటున్నాం. మీ అందరి ద్వారా మీ అందరికీ మేము చెప్పుకుంటున్నాము. విద్యార్థులకి నా శుభాశిష్యులు. ఇక్కడికి రోటరీ క్లబ్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న పెద్దలందరికీ మరియు ఎస్బీఐ సంస్థకి ధన్యవాదాలు. ఇంత మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ ముందుకెళ్తున్నందుకు. ఈ రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ ఇంకా అనేక కార్యక్రమాలు మీకోసం చేయడం జరుగుతుంది. వాటిని అన్నింటినీ సద్వినియోగం చేసుకొని పిల్లలందరూ మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అందరికీ. ఈ యొక్క కార్యక్రమం నిజానికి మనం అడగలేదు, అడగకుండానే ఇస్తున్నారు. సో వారికి చాలా అప్రిసియేషన్ ఇస్తూ సుమారు 6 లక్షల విలువ కలిగినటువంటి శానిటరీ ప్యాడ్స్ని ఇప్పుడు మనకి పంపిణీ చేస్తారు. సో 6 లక్షల రూపాయలు ఇక్కడ కూర్చున్న 1000 మంది బాలికలకి ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. సో ఇది చాలా మంచి ఇది కదా, ఎందుకంటే మనకి తల్లిదండ్రులు కూడా పాపం వాళ్ళకి ఖర్చు పెట్టాలనున్నా పెట్టలేకపోవచ్చు. బట్ వీళ్ళు పెట్టగలిగినది ఈ బాలికలకి ఇవ్వాలి, వాళ్ళకి అవసరము అని మన అవసరాలని గుర్తించి మనల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కటి కూడా సహాయం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు ఇందాక మాట్లాడినప్పుడు కృష్ణ గారు చెప్పారు డిజిటల్ స్క్రీన్ ఇచ్చారని చెప్పారు. సో అవి కూడా మంచిదే. అంటే ఏదైనా మనకు విన్నప్పటికంటే కూడా దృశ్యంలో చూస్తూ వింటే ఇంకా బాగా గుర్తుంటుంది. మీకు అందరికీ తెలుసు పాఠాలు గుర్తు తక్కువ ఉంటాయి పాత రోజుల్లో, సినిమాలు ఎక్కువ గుర్తుకుంటాయి. ఎందుకు సినిమాలు ఎక్కువ గుర్తుంటాయి? అక్కడ వాడు బొమ్మ చూపిస్తూ విషయం నడుస్తూ ఉంటుంది కాబట్టి అట్లా చెప్తే విద్యార్థులకి హత్తుకునే విధంగా ఉంటుందని మనకి ఇప్పుడు డిజిటల్ యుగంలో ఆ డిజిటల్వి ఏవైతే స్క్రీన్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు, మరి ప్రైవేట్ పాఠశాలల్లో ఉన్న విధంగానే మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మన బాలికలకి అందరికీ అందుబాటులో ఉండాలనే సదుద్దేశంతో వారిది అరేంజ్ చేయడం జరిగింది. సో వారికి మరొకసారి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, వాటిని ఇవ్వడము అనేది వాళ్ళ వంతు పని, వాళ్ళు మనం అడగకుండా చేశారు. కానీ మన వంతు పని ఏంటంటే వాటిని సక్రమంగా వాడుకోవడం.